నా పేరు తిరుపతిరావు అండి. నేను ఈ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అగ్రిగోల్డ్ కంపెనీ 2015లో మూతపడే నాటికి ఈ రాష్ట్రంతో పాటుగా 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది బాధితులను తయారు చేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా సిపిఐ పార్టీ అండదండలతో ముప్పాల గారి నేతృత్వంలో మేము చేయనటువంటి పోరాటాలు లేవు. ఆ పోరాటాల్లో భాగంగా 10,000, 20,000 రూపాయల మటుకు గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాలు మనకైతే కంటి తుడుపుతుడిగా ఇచ్చినాయి. ఇంకా కూడా ఈ రాష్ట్రంలో 10 లక్షల పైన కుటుంబాలు గత 10 సంవత్సరాల నుంచి ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నాయి. బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకోలేక, బిడ్డల్ని చదివించుకోలేక ఇప్పటికే దరిదాపుగా 600 నుంచి 800 మంది ఈ నేరం వల్ల ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకి, సహజ మరణాలకు గురైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 2020 అంటారు, 2047 అంటారు. ఈ దేశంలో ఉన్న మేధావుల్లో నేను ఒక్కడిని అంటారు. అతి చిన్న సమస్య అగ్రిగోల్డ్ కంపెనీకి ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని వేలం ద్వారా అమ్మటమో, ప్రభుత్వం తీసుకోవటమో, చిన్న బిడ్డలేసి ఖాతాదారులకు ఇవ్వటమో చేయగలిగితే ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. కానీ పాలకులు దీన్ని చిత్తశుద్ధిగా తీసుకోవటం లేదు. ఖచ్చితంగా ఈ మరణాలన్నిటికి కూడా పాలకులే కారకులు అవుతారు. దయవుంచి ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము సూచనలు ఇస్తున్నాం. ఈ పద్ధతిలో కానీ మీరు ముందుకొస్తే 6 నెలల్లో ఈ సమస్యని పరిష్కారం చేయగలుగుతారని కనీసం మేము ఇచ్చే సూచనలన్నా తీసుకొని పెద్దలు నారాయణ గారు కావచ్చు, లేకపోతే నాగేశ్వరరావు గారు కావచ్చు, రామకృష్ణ గారు కానీ వారి దగ్గర పెట్టుకొని ఈ సమస్యని 6 నెలల లోపల పరిష్కారం చేయాలని చంద్రబాబు గారిని ఇప్పటికైనా కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో ఇదే సిపిఐ పార్టీ యొక్క అండదండలతో 2019 లాంటి చర్యలు మళ్ళా పరిస్థితులను కొని తెచ్చుకోవద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం.